శ్రీకాకుళం జిల్లా పలాసలో జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా హిందీ ఉపాధ్యాయుల సంఘం పలాస హిందీ పండిట్ శ్రీనివాస్ బాబుజీ ఆధ్వర్యంలో ర్యాలీ చేసిన అనంతరం స్థానిక ఎస్ఎంసీ ఫంక్షన్ హాల్లో నృత్య సంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు మరియు ఎంఈఓ శ్రీనివాస్ సంజీవరావు, డిసిసిబి సెక్రటరీ మరియు జిల్లా హిందీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన హిందీని రాజభాషగా మన రాజ్యాంగ సభ గుర్తించడం జరిగింది. మరి అప్పటి నుండి 1953 నుండి కూడా మనం ప్రతిరోజు కూడా ఈ రోజు చాలా ఘనంగా ఎంతో గౌరవంగా మరి మన భాషని మనం గౌరవించుకుంటున్నాం, హిందీ దివస్గా జరుపుకుంటున్నాం. మరి హిందీ భాష యొక్క ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. మనకి స్వాతంత్రం రావడంలో హిందీ యొక్క సాహిత్యం ఎంతో మనకి స్వాతంత్రం రావడానికి కారణమైంది. అలాగే ఈ భాష భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొస్తుంది. అంటే మన భాష అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, అనేక ప్రాంతాలు, అనేక జాతులు ఉన్న మన దేశంలో అందరికీ ఒక పాటపై తీసుకొని రావాలంటే మన హిందీ యొక్క పాత్ర అమోఘం. మరి హిందీ మనకు అందరూ తెలిసిందే. మన దేవ భాష అయినటువంటి సంస్కృతం నుండి ప్రకృతి నుండి అభ్రంశ కలిబోలుగా అలాగే పరివర్తన చెందుతూ ఈ రోజు హిందీగా మన భారతదేశం మొత్తం కూడా అందరి యొక్క ఈ రోజు మనకి జాతీయ హిందీ దినోత్సవం ఘనంగా జరుపుకుంటుంది. మీ అందరికీ శుభాకాంక్షలు అండి. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో నివసించాలంటే భారతదేశం కలిపిన ఒక భాష ఏదంటే అది హిందీ. ఆ భాషకి సెప్టెంబర్ 14, 1949లో రాజభాషగా గౌరవం పొందింది. ఆ భాషకి గౌరవించిస్తూ మనం అందరం కూడా అన్నాం ఈ రోజు హిందీ భాషకి గర్వకారణగా మనం ఈ రోజు మనం జరుపుకుంటున్నామండి. సభీకు మానమే మనందరికీ తెలుసు ఈ 1000 కంటే ఎక్కువ ఉపాధ్యాయుల్లో 550 కంటే ఎక్కువ శ్రీకాకుళంలోని హిందీ ఉపాధ్యాయులు ఉన్నారు. మా యొక్క మన ప్రభుత్వంతోనే ఒకే ఒక చిన్న వినపము, ప్రాథమిక పాఠశాలలోని హిందీకి ప్రవేశపెట్టాలి. ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా ప్రాథమిక పాఠశాలకి నిలబెట్టాలంటే హిందీకి ప్రాథమిక शक्ति है, हमारा विरासत है. इसे मतलब हम हमारे स्वतंत्रता आंदोलन में गांधी जी सभी लोगों को एक रास्ते पर चलाने के लिए बहुत सारे प्रजा सभाएं स्थापित किया है. उसमें हैदराबाद प्रजा सभा और मद्रास प्रजा सभा हम सबको एक प्रजा सभा के माध्यम से ही पढ़े आज हिंदी अध्यापक बने हैं. और ये हमारा विरासत है. हर एक नागरिक को नेशनल लैंग्वेज हिंदी जरूर सीखना चाहिए, क्योंकि अगर हिंदी नहीं आएगा तो हम कुपंथ मंडूक जैसे रह जाएंगे. हमारा आंध्र प्रदेश के अलावा और कोई भी स्टेट में हम जाए